వితౌట్ స్మోకింగ్, వితౌట్ డ్రింకింగ్, లేక వేరే డ్రగ్స్ అనండి, లేక అమ్మాయిలు అనండి, అలాంటి అలవాట్లు లేక అవుట్లెట్లు లాంటివి ఏమి నాకు లేవు. అంటే ఒకసారి మాత్రం నేను సిగరెట్ కాల్చాలని ప్రయత్నించాను. అది కూడా మా ఆవిడ మీద కోపం వచ్చి, అంటే నా వైఫ్ అప్పుడు నేను లవ్ చేస్తుండేవాడు. మా ఊరు తాడేపల్లిలో, వాళ్ళ ఊరు భీమవరం. ఆ అమ్మాయిని కలవడానికి నేను విజయవాడ నుంచి పని కట్టుకుని అలా వెళ్ళాను. నేను కరెక్ట్గా వెళ్ళేటప్పటికి వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు తప్పితే నన్ను మీరు సినిమాకి రమ్మనలేదు, నా కోసం సినిమా క్యాన్సిల్ చేసుకోలేదు. చాలా కోపం వచ్చి ఏదో ఒకటి చేయాలి ఫ్రస్ట్రేషన్, షాప్కి వెళ్ళి సిగరెట్ కొన్నాను, నోట్లో పెట్టుకుని అంటించుకున్నాను, పడేసాను అంతే. అది నేను సిగరెట్ తాకాను, నేను సిగరెట్ ముట్టుకోలేని అనలేదు, తాకారు కానీ తాగలేదు. నోట్లో పెట్టుకున్నా, అంటించాను అనుకున్నా, నాకు ఆ వాసన నచ్చల, పడేసా అంతే. ఓకే. అంటే నేను ఒకటి విన్నాను సార్, మామూలుగా ఇండస్ట్రీలో అది మరి మాట్లాడచ్చలేదు తెలియదు కానీ, ఒక ఫేమస్ రైటర్, ఒక లిరిసిస్ట్ రైటర్, ఆయనకి ఇంట్రెస్ట్ రావాలంటే, ఒక సాంగ్ రాయాలంటే, ఆయనకి ఫీలింగ్స్ రావాలంటే ఇదే స్మోక్ చేస్తారు, లేకపోతే అన్నీ విన్నాను సార్, అది ఎంతో నిజం నాకు తెలియదు. అమ్మాయిలు వాళ్ళతో మామూలుగా ట్రావెల్ చేస్తే మంచి మంచి థాట్స్ వస్తాయి, సో ఆ సాంగ్ కూడా బాగా రాయొచ్చు అని రాయడం జరిగింది. ఆ సాంగ్ చాలా బ్లాక్ బస్టర్ అయిందని చెప్పి విన్నాను సార్. అది సో అది నిజం అంటారా అసలు? అలా వర్కౌట్ కళాకారులకి ఒక రకమైన ప్రాబ్లం ఉంటుందండి. అంటే ఒక ఆలోచన నుంచి వచ్చేది కళ కాదు, మనసులో పని ఒకటి రావాలి, ఒక థాట్. సో థాట్ రావడానికి ఒకసారి వస్తుంది, రాదు. అవతల కొన్ని డెడ్ లైన్స్ ఉంటాయి. ఈ టైంకి స్క్రిప్ట్ ఇవ్వాలి, ఈ టైంకి సీన్ ఇవ్వాలి, ఈ టైంకి పాట రాయాలి, ఈ టైంకి ట్యూన్ ఇవ్వాలి. తెలియని ఒక ఇంటర్నల్ ప్రెషర్ ఉంటుంది.